క్లీన్‌గా ఉన్నా క్లీన్ చేసుకొని అప్పుడు నువ్వు తినేటటువంటి భోజనం అందులో పెట్టుకొని తింటావు. అదేవిధంగా ఈ వాక్యం కూడా ఈ వాక్యం కూడా నీ హృదయంలోకెళ్ళాలంటే ఫస్ట్ క్లీన్‌గా ఉండాలి. అందుకని ఏమంటున్నాడు? సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని అంటే మానేయాలి ఫస్ట్. ఒకవేళ మనలో కల్మషం ఉన్నా, మనలో దుష్టత్వం ఉన్నా ఈ వాక్యం పనిచేయదు. ఎంగిలి పళ్ళెంలోగిన అన్నం ఎవడో తిన్న పళ్ళెంలోగిన మనం భోజనం తింటే ఎంత అసహ్యంగా ఉంటదో, ఇది కూడా అలానే ఉంటదనమాట. అంటే దేవుని దృష్టిలో ఎలా ఉండాలి అంటే, మన మనలో దుష్టత్వం ఉండకూడదు. ఈ కల్మషాన్ని మొత్తాన్ని తీసేసి, అప్పుడు ఈ వాక్యాన్ని మన హృదయంలోకి పంపించాలి. మన హృదయంలోకి రావాలి అంటే, ముందు యేసుక్రీస్తు వారు పరిచయం అవ్వాలి. ఆయన పరిచయం అయ్యాడు కాబట్టే, ఆయన రక్తంలో మీరందరూ కడగబడ్డారు కాబట్టే, ఈరోజు ఇక్కడున్నారు మీరందరూ. అవునా? ఆయన రక్తంలో ఆ